హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కరీం. ఇవాళ వచ్చిన టాపిక్ ఏంటంటే రోజు రోజుకి ఘరానా మోసాలు పెరిగిపోతున్నాయి. ఈరోజు అదే టాపిక్ అనమాట. ఏంటంటే మనం ప్రతిరోజు ఎక్కడో ఒకటి బయటకు వెళ్తూనే ఉంటాం. షాపింగ్ కాంప్లెక్స్, సినిమాలకి, మార్కెట్కి, షాపింగ్కి, ఎక్కడెక్కడికో తిరుగుతూనే ఉంటాం అనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే ఎవరో ఒకటి అపరిచితులు ఎవరైనా ఉన్నారంటే, హలో అంకుల్ ఒకసారి ఫోన్ ఇవ్వండి, అన్నయ్య ఒకసారి ఫోన్ ఇవ్వండి, సార్ ఒకసారి ఫోన్ ఇవ్వండి, ఒకసారి మా వాళ్ళతో మాట్లాడుకోవాలి అని చెప్పేసి ఫోన్ అడుగుతారు. చాలా మాత్రం మీరు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే అపరిచితులు ఎవరైనా సరే, మనకు తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ అడిగారంటే ఫోన్ కాల్ చేసుకుంటానని చెప్పేసి మీరేం చేస్తారంటే మీరే డైల్ చేసి మైక్ ఆన్ చేసి దగ్గర ఉండండి, డిస్టెన్స్ ఉండి, నేను అక్కడ వెళ్ళి మాట్లాడుకుంటానండి, ఒక్కసారి ఇవ్వండి ఫోను అని చెప్తే ఎవరిని నమ్మవద్దు. అర్థమైందా మీకు? ఫోన్ ఇచ్చుకుని బయటికి వెళ్ళారంటే మీ ఫోన్ హ్యాక్ అయిపోయినట్టే. ఫోన్లో హ్యాక్ అయిపోతే డబ్బులు పోతాయి, అకౌంట్లో డబ్బులు మొత్తం అన్నీ పోతాయి. మీ ఫోన్ హ్యాక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఘరానా మోసగాళ్ళు చేసే పనే అది, మీ ఫోన్ హ్యాకింగ్. అర్థమైంది కదా? ఎవరైనా సరే, మీకు అపరిచితులు ఎవరైనా సరే ఒకసారి మీ ఫోన్ వచ్చి అడిగారంటే కనుక, కాల్ చేసుకుంటాను అడిగితే కనుక మీరు డైరెక్ట్గా చేసి ఇవ్వండి. ఇవ్వాలనుకుంటేనే, లేకపోతే ఏదో చెప్పేయండి. తెలుసున్న వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు, తెలుసున్న వాళ్ళకి ఇచ్చినా సరే మీరేం చేస్తారంటే డైల్ చేసి దగ్గరగా ఉన్నట్టు ఫోన్ వాళ్ళకి చూడండి. ఎందుకంటే అపరిచితులు ఎవరైనా సరే ఆ ఫోన్తో మాట్లాడుకుని ఓటీపీ వెంటనే చెప్పారంటే కనుక వాళ్ళు అదే వితిన్ సెకండ్స్, మీకు తెలియదు, అర్థం కాదు, అది ఎలా కూర్చుందో కూడా అర్థం కాదు. వితిన్ సెకండ్స్లో మెసేజ్ వస్తుంది, ఆ పాస్వర్డ్ చెప్తాడు, మీ ఫోన్ హ్యాక్. మీకు ఏం అర్థం కాదు. డబ్బులు అప్పుడప్పుడు పోతూ ఉంటాయి అకౌంట్లో, మీకు తెలియదు, ఎంతెంత పోతాయో మీకే తెలియదు. డబ్బులు ఎంతో కొంత పోయింది. అది కాకుండా మీ ఫోన్లో డేటా మొత్తం బ్లాక్ చేస్తారు వాళ్ళు. అందుకనే సరే అపరిచితులకి ఎక్కడైనా సరే, మీరు ఊర్లో వెళ్ళినప్పుడు బస్సులో కానీ, బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, మార్కెట్లో కానీ, ఎక్కడ షాపింగ్లో అపరిచితులు ఎవరైనా ఫోన్ అడిగారంటే కనుక మీరు ఫోన్ మాత్రం ఇవ్వకండి. అంతకన్నా మీకు జాలి వేసిందంటే కనుక చేసి మీరు దగ్గర ఉండండి. ఫోన్ దగ్గర ఫోన్ ఇచ్చేసి మాట్లాడుకుంటాడు కదా, ఫోనే కదా అని మీరు ఫోన్ మాట్లాడుకుంటాడు కదా అనుకుంటారు. కానీ వాళ్ళు చేసే ఫోన్లో చేసే జిమ్మికులు మీకు అర్థం కాదు. అది అర్థం కాదుగా. అందుకనే మీరు అలర్ట్గా ఉండాలి. ఎక్కడైనా సరే మీ మొబైల్ ఫోన్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా సరే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఫోన్ ఇచ్చినా సరే చూసుకోండి, ఒకసారి దగ్గర నుండి చూసుకుని ఉండండి. వాళ్ళు ఏం చేస్తారో మీకే తెలియదు. ఓకే కదా? దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరిదే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు తెలిసింది కాకుండా నలుగురికి చెప్పండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయకండి, లైక్ కూడా చేయకండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.